హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే మనం పంజాబీ డ్రెస్ ప్యాంటు నేర్చుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టడం నేర్చుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే మీకు ఈ ప్యాంట్ అన్నది కుట్టడం వస్తుంది. ఇది పైన బెల్ట్కే 2 ముక్కలు. దీన్ని ఇప్పుడు ఇలా కుట్టు వేసుకుందాం. స్ట్రాంగ్గా ఉంటాను కదా, ఇంకొక కుట్టు ఇలా వేసుకుందాం. ఇప్పుడు ఈ చివరన ఇలా కుట్టు వేసుకోవాలి. అలాగే మరొక వైపు కూడా ఇలా మనం చివర్లో కుట్టు వేసుకున్నాక ఇప్పుడు దీనిలా ఫోల్డింగ్ వేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది మనం బొందెక్కించుకోవడానికి అనమాట. ఇలా కుట్టు వేయాలి. ఇలా చివరి దాకా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ రెండు కలిపిలా కొంచెం గ్యాప్ ఇలా ఉంచి ఇక్కడి నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇదిలా కుట్టుకున్నాం. దీన్ని కొంచెంసేపు ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాళ్ళు కుట్టుకుందాం. నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టు అన్నది ఇలా వేసుకోవాలి. తర్వాత కాలుతో మనం స్ట్రైట్గా ఇంకొక 4 కుట్లన్నీ వేసుకోవచ్చు. లేకపోతే ఇలా డిజైన్ కింద ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకుని మనకి కాలు అయితే ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజు ఇలా ఉంచుకుని ఖర్చు ఉంచుకుని అక్కడి నుంచి ఇలా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత సేమ్ విధంగా
ఇది ఇంకొక కాలు కూడా కుట్టేసుకోండి. ఈ విధంగా మనం కుట్టేసుకున్న రెండు వైపు కాళ్ళని అయితే ఇలా తిరగేసేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం కిస్తాకి తీసుకున్నామో మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా సమానంగా రెండు వైపు కాళ్ళు పట్టుకుని ఇలా అయితే కుట్టు వేసుకురావాలి. కిస్తా కాడ డబల్ కుట్టు వేసుకోవాలి. మనం ఇలా రెండు కాళ్ళు కలిపి కుట్టేసుకున్నాక ఇలా అయితే వస్తుంది మనకి. దీన్నే మనం కింద కుర్చీలు పెడతాం. ఇప్పుడు ఇది ఇలా వేసుకుని మనం ఇందాకడ నడుం బెల్ట్ అతుక్కున్నాం కదా, అది కరెక్ట్గా ఇలా ఈ కుట్టుకాడి నుంచి ఈ కుట్టుకి ఇలా పెట్టుకుని కుట్టు అయితే వేయడం స్టార్ట్ చేయాలి. మనకి కింద పార్ట్ ఉంది కదా, ఫ్యాంట్ పార్ట్, దాన్ని ఇలా మనం కుర్చీల కింద పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 4 కుర్చీలు పెట్టుకుంటున్నాను. అలా కుర్చీలు పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలి. 5 కుర్చీలు పెట్టిన తర్వాత నేను నార్మల్గా ఇలా ప్లెయిన్గా కుట్టు వేసేస్తున్నాను. మనకి ఇక్కడ ఇంకో కుట్టు కనిపిస్తుంది కదా, ఇందాక స్టార్టింగ్లో వేసుకున్నాం. ఈ కుట్టు ఇక్కడికి వచ్చేలాగా ఇటువైపు కూడా కుర్చీలు పెట్టుకోవాలి. అలాగే కుట్టుకి ఇటువైపు కూడా కుర్చీలు పెట్టాలి.
ఇదైతే కంప్లీట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్యాంట్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారు కదా, కుర్చీలు అటు ఇటు కూడా వస్తాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇప్పుడు పైనుంచి ఇలా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. మొత్తం ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కుట్టు వేసేస్తే మొత్తానికి కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మన ప్యాంట్ అయితే పూర్తయిపోయింది. చూసారా, ఎక్కడ ఎటువంటి ఉగ్గు కానీ ఏమీ లేకుండా ఎంత నీట్గా అయితే వచ్చిందో, పర్ఫెక్ట్గా. ఒక బొంద ఎక్కించుకుంటే మన ప్యాంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.